అందరూ చెప్పారు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. దేవుని స్తుతించుగా ప్రతి ఒక్కరూ కూడా కొద్ది నిమిషాలు ప్రభువా నీ అమూల్యమైనటువంటి కృప చేత మమ్మలను ఈ స్థలంలోనికి నడిపించారు. ఇప్పుడు నైనా ఆరాధించుకున్న రీతిగా ఆత్మతో సత్యంతో ఆరాధించిన రీతిగా కోట్లు కోట్లు ధనమున్నా వ్యర్థమే, ఒంటి నిండా బంగారము ఉన్నా వ్యర్థమే, బంధు బలగం ఎంతున్నా వ్యర్థమే, ప్రేమించేవారు ఈ లోక సంబంధమైన ప్రేమలు ఎన్నున్నా వ్యర్థమే. ఇవేవి మమ్మలను పరలోకం తీసుకువెళ్ళవు, ఇవేవి శాశ్వతమైనవి కావు, ఇవేవి కూడా మమ్మలను ఉద్ధరించేవి కావు. ఉద్ధరించు దేవుడవు నీవు మాతో ఉంటే చాలు తండ్రి, నీవు మా జీవితాలకు తోడుంటే చాలు తండ్రి, నీవు మాతో ఉంటే చాలు తండ్రి. ఈనాడు శిష్యులతో మీరున్నట్లుగా మరి పరిచర్యకు మీరు తోడున్నట్లుగా ప్రతి కష్ట సమయంలో నీవు నాకు తోడుగా ఉంటే చాలు ప్రభువాన్ని కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ మనస్సారా దేవుణ్ణి అడుగుదాం. అయ్యా నీవు నాకు కావాలి, నీవు నాతో ఉండాలి, నేను నీ వెంట నడవాలి, ఆ విధముగా నన్ను సిద్ధపరచేయాలి. ఈ కూడికల ద్వారా దైవజనులు పడుతున్న ప్రయాస ద్వారా మేము మీకు మరింత సమీపస్థులము కావాలి తండ్రి అని కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా ప్రార్థనపూర్వకంగా సిద్ధపడదాం. మన ప్రభువును పరిరక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. అదే రీతిగా మమ్మలను ఈ స్థలమునకు ఈ రాత్రికాల సమయంలో ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులు, అద్భుతమైనటువంటి పరిచర్య ఇక్కడ జరిగిస్తున్న దేవుని దాసురా మరి బోయేజ్ గారు, రూతు, వారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగేనండి జత పని వారైనటువంటి బాలరాజు గారికి, మరి కొంతమంది సేవకులందరూ ఇక్కడ ఉన్నారు, వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. చాలా సంతోషం. ఇప్పటి వరకును కూడా దేవుడు చేసిన ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను సాక్ష్యం రూపంలో మీ అందరూ కూడా ఆలకించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేశారు. అందరూ బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. సమస్త ఘనత మహిమ ప్రభావములు మన యేసయ్యకే చెల్లును గాక. మంచిది. లేఖనంలో నుంచి దైవజనులు వేసినటువంటి అంశ భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మీ వద్ద పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి కదా, ఒకసారి తెరిచి చూడండి. వేసిన అంశము యోవేలు గ్రంథము. మీ వద్ద పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి, అందరి దగ్గర ఉంటే చాలా సంతోషం. ఈరోజు చాలామంది బైబిల్ ఫోన్ లేకుండా అయినా రావట్లేదేమో, కానీ బైబిల్ లేకుండా మందిరాలకు వస్తూ ఉన్నారు. అది అంత ఆశీర్వాదకరం కాదు వారికి. కాబట్టి ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథం అనేటువంటిది ఫోన్ కొనాలంటే 10,000 రూపాయలు ఉంటే కానీ రాదు, కానీ బైబిల్ గ్రంథం 200 పెట్టుకుంటే వస్తా. అన్నింటికంటే విలువైనటువంటిది, చాలా ప్రయోజనకరమైనటువంటిది,
బ్రతుకులను జీవితాలను మార్చేది, కుటుంబాలను కట్టేది ఈ గ్రంథం. హల్లెలూయా. అంచేత ఈ గ్రంథం అందరి దగ్గర ఉంటే చాలా సంతోషం. దైవజనులు వేసిన అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. అక్కడ ప్రవక్త అయినటువంటి యోవేలు చెప్తున్నటువంటి మాట, ఇవి నా మాటలు అనుకుంటున్నారేమో ఓ ప్రజలారా, దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్. ఇవి నా మాటలు కావు, నన్ను ప్రకటించమని చెప్పినటువంటి ఆ జీవము కలిగినటువంటి దేవుని యొక్క మాటలు అని సంబోధిస్తూ, ఇది నా మాట అనుకుంటారేమో, ఇది యెహోవా మాట అని చెప్పి దేవుడు ప్రవక్తగా, అంటే ప్రవక్త అంటే ఎవరు అనంటే దేవునికిని మానవులకును ఆ కాలంలో మధ్యవర్తిగా ఉండేటువంటి వాడు ప్రవక్త. ఈ ప్రవక్తలలో పెద్ద ప్రవక్తలని పిలువబడేవారు. అంటే దేవుని దృష్టిలో పెద్ద ప్రవక్త చిన్న ప్రవక్త అని ఉండడు, కానీ చరిత్రకారులు లేదా బైబిల్ పండితులైనటువంటి వారు విడదీయడం జరిగింది. పెద్ద ప్రవక్తలు అంటే వారి పేరట ఎక్కువ అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథాన్ని రాసిన వారిని పెద్ద ప్రవక్తలని, ఆ చిన్న ఇలా 3, 5 లేదా 7, 10 అధ్యాయాల లోపు రాసినటువంటి వారిని చిన్న ప్రవక్తలు అని ఈ రోజున బైబిల్ పండితులైనటువంటి వారు లెక్కించడం జరిగింది. ఆ ప్రకారముగా యోవేలు రాసినటువంటి ఈ గ్రంథం చిన్నదైనప్పటికీ ఒక అనుభవంతో కూడుకున్నటువంటి సమానత్వం కలిగినటువంటి మాటలు పరిశుద్ధాత్ముడు యోవేలు ద్వారా ఈ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. ప్రియులారా, అందులో ఇవి నా మాటలు అనుకుంటారేమో, ఇవి నా మాటలు కాదు, ఇవి నన్ను పంపినటువంటి ప్రకటించమని చెబుతున్నటువంటి దేవుని మాటలని చెప్పి చాలా స్పష్టంగా ఆ మాటలు అక్కడ మెన్షన్ చేసి ఈ మాటలన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏంటంటే, ఇప్పుడైనా మీరు ఏం చేయండి, ఉపవాసం ఉండండి, కన్నీరు విడిచిపెట్టండి, దుఃఖించచ్చు, మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఎందుకు ఈ మాటలు ప్రభు చెప్తున్నారంటే, వారు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నదని మరొక చోట ప్రజలను గూర్చి, ఇశ్రాయేలు జనాంగాన్ని గూర్చి, వేషధారణ సంబంధమైనటువంటి వారిని గూర్చి పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఆ కారణం చేత చాలా మంది పెదవులతో గణపరుస్తున్నారు కానీ హృదయం దూరంగా ఉంటున్న కారణం చేత ప్రభు అంటున్నాడు కదా, మనస్పూర్వకంగా ఏదో మొక్కుబడిగానో, లేకపోతే పాస్టర్ గారికి మొహం చూపించి వెళదామనో, లేకపోతే ఇలాగిలా కాదు, నీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నీవు నా యొద్దకు వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించచ్చు, నీవు నా యొద్దకు తిరిగినప్పుడు, నా వైపులకు తిరిగినప్పుడు నేను నిన్ను కరుణిస్తాను, కటాక్షిస్తానని దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవివ్వడం జరుగుతూ ఉంది. యెహోవా యొక్క ఉగ్రత దినము రాబోతుంది. ఆ ఉగ్రత దినము చాలా భయంకరంగా ఉండబోతుంది. ఆ ఉగ్రత దినమున తప్పించుకోగలిగినటువంటి వాడు ఎవడునూ కూడా లేడు. ఎవరు తప్పించుకుంటారు అంటే, ఎవరు దేవుని యొక్క వాక్యమును వారి జీవితంలో చక్కగా నెరవేరుస్తూ జీవిస్తారో అలాంటి వారు తప్ప, అలాంటి వారు రక్షించబడతారు. మిగిలిన వారందరూ కూడా అట్టి శ్రమలలో, బాధల్లో, ఇబ్బందుల్లో అలాగే మ్రగ్గిపోవాల్సినటువంటి పరిస్థితి సంభవిస్తుందని దేవుడు ఈ మాటలన్నీ కూడా ప్రకటిస్తూ హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. అందుకు ప్రవక్త అంతే రోషంగా, ప్రియులారా, చాలా స్పష్టంగా ఈ మాటలు ఖండిస్తూ చెప్తున్నాడు. ఇవి నా మాటలు కాదు, నన్ను పంపినటువంటి దేవుని మాటలు, నన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుని మాటలు. ఆయన ఏదైతే చెప్పమన్నాడో అది మాత్రం చెప్పగలిగినటువంటి శక్తిని నాకు ప్రసాదించాడు కనుక ఇదిగో దేవుడు మీకు అందచేయమన్న వర్తమానము ఇది అని చాలా స్పష్టంగా ఈ మాటలు ఆ ప్రజలైనటువంటి వారికి తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ రోజున దేవుడు సేవకుని కూడా మీ మధ్యలోనికి పంపించినప్పుడు ఆ సేవకుడు కూడా వచ్చి ఈ లేఖనముల నుంచి మీకు వాక్యము బోధించినప్పుడు మనలో ఏమైనా తప్పిదములు ఉంటే వాటిని సరిచేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కానీ చాలా మంది సరిచేసుకోవడానికి బదులుగా నా గురించి చెప్పాడు, నన్నే అన్నాడు, నన్నే టార్గెట్ చేశాడు, ఈయనకి నేను బాగా చులకనగా కనిపిస్తున్నానని చాలా మంది ప్రవర్తించేటువంటి విధానంగా ఉంటుంది. అంటే నువ్వు వినే విధానం, వాక్యాన్ని చూసేటువంటి కోణం, దైవజనుడి చేత దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ బోధను నువ్వు వినేటువంటి ఆ విధానం సరిగా లేని కారణం చేత అనేకమైనటువంటి వారికి ఉపదేశం ఎలా కనిపిస్తుంది అంటే తప్పుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలైన వారికి కావచ్చు, దేవునికి విరోధముగా నడుస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఈ మాటలు చాలా మందికి నచ్చలా. ఈ మాటలు దేవుని యొక్క మాటలని ప్రకటిస్తూ ఉంటే ఆ మాటలకు వారు లోబడకుండగా
ఒక బుద్ధిహీనమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించేటువంటి వాళ్ళుగా కనిపిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ప్రజల యొక్క క్షేమము కొరకు, ప్రజల యొక్క మేలు కొరకు, ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు, ఆ ప్రజల యొక్క దీవెన కొరకు, వారు ఆశీర్వదించబడటం కొరకే ఈ ఉపవాస క్రమం అనేటువంటిది దేవుడు నిర్ణయించడం జరిగింది. హల్లెలూయా. అసలు ఈ ఉపవాస కూడికల్లో ఈ మొదటి రోజు నేను 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఉపవాసం ఎందుకు ఉండాలి? డాక్టర్ చెప్తాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఆరోగ్యానికని. ఎందుకంటే ప్రతిరోజు మనుషుడు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పండుకునేంత వరకు ఏదో ఒకటి తింటూనే ఉంటాడు. అవునా? టిఫిన్ చేస్తాడు, కాఫీ తాగుతాడు, టీ తాగుతాడు, భోజనం చేస్తాడు. 2 సార్లు చేసేవాళ్ళు ఉంటారు, 3 సార్లు చేసేవాళ్ళు ఉంటారు, 4 సార్లు చేసేవాళ్ళు కూడా ఉంటారు. మధ్యలో రకరకాలైనటువంటి వాటిని ఇలా తిని ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటిది ఏదైతే హ్యూమన్ బాడీలో ఉందో అవి బోర్కి వచ్చేస్తున్నాయి అనమాట, రిపేర్కి వచ్చేస్తున్నాయి. అందుకు గ్యాస్ ట్రబుల్స్ అని, లేకపోతే లోపలకు అవయవాలు పాడైపోయి చాలా ఇబ్బందులు, సమస్యలు. రైస్ ఎక్కువ తినడం వల్ల డయాబెటీస్ అనేది వస్తుంది. తెలుసా మీకు? షుగర్ అనేటువంటిది ఎందుకు వస్తుంది? అది ఆ కారణం చేత ప్రతిదీ లిమిట్గా తినాలని చెప్తాడు. అయితే డాక్టర్ ఉపవాసం ఉండడం మంచిదని ఎందుకు చెప్తాడు అంటే అది మన యొక్క జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని. అలా రోజంతా అది పనిచేస్తూ ఉంటుంది కనుక కనీసం వారానికి ఒకసారైనా అలా మన బాడీని కంటిన్యూగా ఉపవాసం ఉంచినప్పుడు అది హీల్ చేసుకుంటుంది. మన బాడీ ఏం చేస్తుందంటే లోపల ఆ డైజెస్టివ్ సిస్టమ్ అంతటిని క్రొత్త బ్యాక్టీరియా అనేటువంటిది ఆ ప్రేగుల్లో ఫామ్ అయి మరలా మనకి మంచి ఆరోగ్యం అనేటువంటిది అవడానికి, మరలా మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటిది మెరుగుపరచబడడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఆ కారణం చేత ఉపవాసం ఉండడం, ఫాస్టింగ్ అనేటువంటిది చాలా మంచిది హ్యూమన్ బాడీకి అని చెప్తాడు. ఒక డాక్టర్ తన రీసెర్చ్ ప్రకారం, తన చదివిన చదువును బట్టి ఈ మాటలు చెప్తాడు. కానీ దేవుడు ఉపవాసం ఉండమని చెప్తుంది ఎందుకో తెలుసా? నీ ఆత్మకు మంచి జరుగుతుందని, నిత్య రాజ్యానికి వారసులం అవుతామని, అంత మాత్రమే కాదు మరింత దేవునికి సన్నిహితులం అవుతామని చెప్పి ఉపవాసం ఉండమని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. డాక్టర్ చెప్పేదేమో మనం ఫాస్టింగ్ ఉంటే మన బాడీకి మంచిది, దేవుడు చెబుతుందేమో మనం ఉపవాసం ఉంటే లోపల ఉన్నటువంటి మన ఆత్మకు చాలా క్షేమము. హల్లెలూయా. ఆ కారణం చేత అంటే శరీరానికి మంచిదే, ఆత్మకు కూడా మంచిది. ఏముండడం వల్ల? ఉపవాసం ఉండడం వల్ల. కాబట్టి ఉంటున్నారా ఉపవాసం? ఈరోజు ఈ 3 రోజులు ఉపవాస కూడికలు దేవుడు దైవజనుని ప్రేరేపించి ఈ విధముగా మీ కొరకు ఆ విధముగా ఏర్పాటు చేసినటువంటి ఉపవాస కూడికల్లో ఎందరైతే ఉపవాసం ఉంటారో వారు దేవునికి మరింత ఆ సమీపస్తులు అవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఒక 3 లక్షణాలు ఈ రాత్రి కాల సమయంలో నేను చెప్పి ముగించేస్తాను నా ప్రసంగాన్ని. 3 విషయాలు. ఓన్లీ 3 థింగ్స్ I will tell you this night. Hallelujah. ఒక 3 విషయాలు మాత్రం ఈ రాత్రి కాల సమయంలో చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఉపవాసం ఎందుకు ఉండాలి? ఏ కారణం చేత ఉండాలి? ఎవరి కోసం ఉండాలి? ఉంటే మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి? ఇవన్నీ కూడా ఈ 3 విషయాల్లో కవర్ అవుతాయి. ఎవరు ఉపవాసం ఉన్నారు అనేటువంటివి లేఖనంలో చాలా మంది ఉపవాసాలు ఉన్నారు. ఈ కారణం చేత మనం ఒక ప్రసంగాన్ని విన్నప్పుడు ఆ ప్రసంగం మన హృదయంలో మనం ధ్యానించుకున్నప్పుడు దేవుని యొక్క కృప మనకు నిరంతరము తోడుగా ఉంటుంది. ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉంటే ఈ ఉపయోగం ఉందా, ఈ ప్రయోజనం ఉందా అనేటువంటి విషయాలు మనకు అర్థమైనప్పుడు మనము కూడా ఉపవాసం చేత అలా దేవునికి మరింత సమీపస్తులం అవుతాం. హల్లెలూయా. పౌలు గారు అంటారు, ఉపవాసం చేత నా శరీరం ఏం చేస్తున్నాను, అది హెచ్చిపోకున్నట్లుగా. ఈ శరీరం కావాలన్నదల్లా, చూసిందల్లా కావాలంటది. బిర్యానీస్ కావాలంటది, కూల్ డ్రింక్స్ కావాలంటది, ఇంకా రకరకాలైనటువంటి ఐటమ్స్ అన్నింటినీ కావాలి 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 అంటారు. అలా తిని 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 ఇలా అయిపోతున్నారు మనుషులు. ఒక లిమిట్ అనేటువంటిది లేకుండా అలాగున మనుషులు విచ్చలవిడికరమైనటువంటి స్థితిలో. నువ్వు అధిక మాంసాపేక్ష గలవాడవైతే నీ గొంతుకు కత్తి పెట్టుకోమని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి గమనించండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. ఈ రాత్రి కాల సమయంలో 3 విషయాలు నేను జ్ఞాపకం చేసిన ప్రసంగాన్ని ముగిస్తాను. ఉపవాసం ఎందుకు ఉండాలి? యెషయా గ్రంథము, పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా కొన్ని విషయాలు చెప్తున్నారు. చూడండి, 58వ అధ్యాయం, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనం మీరు చదవండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు,
కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడు వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కదా. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూడండి ఎంత స్పష్టంగా తెలియపరుస్తుందో. మీరు 3వ వచనం నుండి తర్వాత చదువుకోండి. అక్కడ అంటారు, మేము ఉపవాసం ఉండగా నువ్వు చూడవేంటి? ఓ ప్రభువా, మేము ఇలా ఉపవాసం ఉంటుంది నీకే కదా, నువ్వు పట్టించుకోవేంటి, అలా వెళ్ళిపోతావేంటి, మా కోసం నాకు కాదులే అన్నట్లుగా చేస్తావేంటని ప్రజలు ప్రభువుని అడుగుతున్నారు. అప్పుడు ప్రభు అన్నారు కదా, మీరు ఉపవాసం ఉంటున్నప్పుడు మీ వ్యాపారాలు మానుతున్నారా, మీ పనులు మానుతున్నారా? మీ పనులు ఏమీ మానకుండగా మీకు నచ్చినలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. గుద్దులాడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, నాకు విరోధమైనటువంటి ప్రవర్తన అంతా కూడా మీలో ఉంది. ఇదంతా చేసి ఉపవాసం ఉన్నానంటే ఇది నాకు ఇష్టమైన ఉపవాసమా అని ప్రభువారు అక్కడ వారిని ప్రశ్నిస్తున్న సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి. అయితే దేవుడు ఇష్టపడుతున్నటువంటి ఉపవాసం ఏమిటి అంటే అక్కడ చెబుతున్నటువంటి మాట, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుతాడు. అంటే ఈ రోజున చాలా మంది దుర్మార్గులు ప్రజలైనటువంటి వారిని ఏం చేస్తారంటే కట్టిపడేస్తున్నారు. ఈ కట్లను విప్పేటువంటిది ఏమిటి అంటే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు సంఘముతో ఈ జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థన కూడికల ద్వారా, ఈ 3 రోజుల ప్రార్థన కూడికల ద్వారా ఈ బాధరాల మెట్టలో దేవుడు కొంతమంది బంధకాలు కట్లను తెంచివేయునుగాక. వాక్య ప్రకారం చాలా మంది అనేక విధములైనటువంటి కట్ల చేత కట్టబడిపోతున్నారు. దుర్మార్గులు కడుతున్నటువంటి కట్లు. ఎందుకంటే శత్రువైనటువంటి సాతాను, క్రీస్తు విరోధి వారిలో ఉండి అనేకులను దుర్మార్గులనుగా చేసి ఆ దుర్మార్గ సంబంధమైన మార్గము నడిపిస్తూ వారి ద్వారా ఇంకా అనేకులను ఏం చేస్తారంటే కట్ల చేత కట్టేస్తున్నారు. ఒకానొక రోజున యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైనటువంటి వారిని ఇద్దరిని పిలిచి, మీరు అదుగో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నా కొరకు ఒక గాడిద ఉంది, ఆ గాడిద అనబడిన గాడిద పిల్లను దాని కట్లను విప్పి మీరు నా దొద్దకు దాన్ని తోలుకొని రండి. ఎవడైనను మిమ్మును అడిగిన ఎడల, అభ్యంతరపరిచిన ఎడల ఇది ప్రభువునకు కావాలని మీరు చెప్పండి, అప్పుడు అతడు సమాధానముగా మిమ్మల్ని పోనించునని ప్రభు చెప్పారు. ఆ ప్రకారముగా వెళ్ళారు. అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్లను విప్పి అలాగున ప్రభు వద్దకు వారు తోలుకుని వచ్చారు. హల్లెలూయా. అలా ఏ కట్ల చేత అయితే కట్టబడుతున్నారో ఆ కట్లను విప్పగలిగిన శక్తిమంతుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు, ఆయన నజరేయుడైన యేసు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే అనేకులు దుర్మార్గులు ఏం చేస్తున్నారు, కట్లను కట్టేస్తున్నారు. ఏంటి ఆ కట్లు అంటే, నేను హిందువుగానే పుట్టాను, నేను ఎలా చచ్చిపోతా, హిందూగానే చచ్చిపోతా, నువ్వు కూడా అలాగే ఉండాలని చెప్పి అలాగున ఒక బుద్ధిహీనమైన, అందులో సత్యము లేకపోయినా, అది సరైనటువంటి విధానము కాకపోయినా, అది సరైనటువంటి మార్గము కాకపోయినా, ఈ రోజున చాలా మంది హేతువాదులు లేదా క్రైస్తవేత్తరులు లేదా హిందూ సమాజము వారు అనేకులు బయలుదేరి హిత బోధలు చేస్తూ, వ్యర్థమైనటువంటి బోధలు చేస్తూ అనేకులను తమ బోధల చేత ఏం చేస్తున్నారు, కట్టేస్తున్నారు. వీళ్ళెవరు అంటే దుర్మార్గులు తమ దుర్మార్గ సంబంధమైనటువంటి మాటల చేత అనేకులను దేవుని యొద్దకు రానివ్వకుండా కట్టేస్తున్నారు. అయితే వాళ్ళు కట్టేస్తుంటే మన పని ఏమిటి అంటే ఆ కట్ల నుంచి విడిపించడమే మన పని. హల్లెలూయా. అందుకు ఇట్లాంటి ఉపవాస కూడికలు ఇంకా చాలా జరగాలి. అందుకు ఇటువంటి ఉపవాస కూడికల్లో రోషము కలిగి మనం కొన్ని ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి, దేవుని కొరకు అలా శ్రమ పడాలి. ఎప్పుడైతే ఇవి మన జీవితంలో జరుగుతాయో ఆ సంఘ ప్రార్థన ద్వారా గ్రామంలో అనేకులు కదిలించబడడానికి ప్రభు సహాయం చేస్తాడు. హల్లెలూయా. సంఘ ప్రార్థన సామాన్యమైంది కాదు. పేతురు గారు చెరసాల్లో ఉంటే సంఘం అంతా ఏం చేశారట, ఏక మనసు గల వారు అత్యాశక్తితో ప్రార్థన చేశారు. ఆ చెరసాల పునాదులు ఎన్నో అద్భుతకరమైనటువంటి కార్యాలు, మేడగదిలో ప్రజలందరూ కూడుకొని అలాగున ప్రభువును సేవిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు బలముగా వీచేటువంటి గాలి వలె వారి మధ్యలోనికి దిగి వచ్చాడు. వారు భాషను మాట్లాడడం ప్రారంభించాడు. అలా ఐక్యతలో ఉండేటువంటి బలం అటువంటిది. ఒకరి ప్రార్థన కంటే ఇద్దరి ప్రార్థన బలమైంది, ఇద్దరి కంటే ముగ్గురిది బలమైంది, ముగ్గురు కంటే
నలుగురు అలా సంఘమంతా ఏక మనసు కలిగి దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేసినప్పుడు గ్రామమును ఎవడు కూడా ఆపలేడు, ఏ శత్రువు కూడా కట్టిపడేయలేడు. హల్లెలూయా. ప్రతి బంధకాల నుంచి దేవుడు విడిపించగలిగిన శక్తిమంతుడు. అయితే మన వంతు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ గ్రామంలో ఎందరో దుర్మార్గుల చేత కట్టబడిపోయారు. ఆనాడు గాడిదనబడే గాడిద పిల్లలు ఎలాగైతే దాని కట్లను విప్పి నీ వద్దకు తోలుకొని వచ్చారు, అదే ప్రకారముగా ఈ రోజున అనేకులు నీ కొరకు కావాలి ప్రభువా. నీ రాజ్య విస్తరణ కొరకు ఈ సంఘములో చేర్చబడాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు ఈ సంఘం పట్ల జరిగించగలిగిన శక్తిమంతుడు. మనము నమ్మినటువంటి దేవుడు రోషము కలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకు చెప్తున్నాడు కదా, దుర్మార్గుడు కట్లను ఏం చేయాలా? ఉపవాస కూడిక ద్వారా తెంచి అవతల పడేయాలి. అందుకే ఇటువంటి ఉపవాస ప్రార్థన కూడికలు అవసరం. ఎంతో మంది ఎన్నో బంధకాలతో కట్టబడిపోయారు. ఆచారాలు, అలవాట్లు, సాంప్రదాయ సిద్ధాంతాలు అనేటువంటి బంధకాలతో కట్టబడిపోయిన వారు కొందరు. పౌలు గారు అంటారు, మీరు ఆచరించడానికి మీ పితృ పారంపర్య ఆచారాలను అనుసరించడానికి గతించిన కాలమే చాలు. ఇంకను కూడా దేవుని యొద్దకు వస్తూ దేవుని యొద్దకు వచ్చి కూడా ఇంకా చాలా మంది అలాంటి స్థితిగతుల్లో ఉండేటువంటి వారు కనిపిస్తున్నారు. అందును గురించి దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట, అట్లాంటి కట్ల నుంచి నువ్వు విడుదల పొందాలి. మొదట అనేకులను ఇంకా విడుదల పొందడానికి నువ్వు గ్రామానికి బయలుదేరి వెళ్ళి అలాగ అనేకుల యొక్క కట్లను తెంచేటువంటి వారులంగా మనం మారాలి. హల్లెలూయా. ఓ మాట చెప్పనా, గొర్రెల్లో నుంచి పుడతాయా, గొర్రెల కాపురలో నుంచి పుడతాయా? మాట్లాడాలా? ఇప్పుడు నేను ఎవరిని? మేపర్ని, కాపర్ని కాదు, మేపర్ని. మీ కాపర్ ఎవరు? బోయజ్ గారు. ఆయన మీ కాపరి కనుక ఆ కాపరి మిమ్మల్ని ఏం చేస్తాడంటే పచ్చిక గల చోట్ల మేపుతాడు, మీకు దప్పికను తీరుస్తాడు, అలా మీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఏదైనా గాయమైతే తనకైందనుకుని, అయ్యో నా పిల్లలు ఇలా గాయపడ్డారు, బాధలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, మీకోసం కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తారు. మీ ఆత్మీయ దైవజనులు మీరేం చేయాలి అంటే బాగా మేసి బాగా బలిసి ఏం చేయాలా? పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేయాలా? ఇదా? ఏం చేయాలా? పిల్లల్ని పెట్టాలి. హల్లెలూయా. కానీ రోజు ఇలాగున విని అనుసరించి అలాగున సేవకునికి ప్రయోజనకరమైనటువంటి వారులుగా, దేవునికి ప్రయోజనకరమైనటువంటి బిడ్డలుగా ఉండడానికి బదులుగా చాలా మంది ఎలా ఉంటున్నారంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఉంటున్నారు. కాబట్టి ఆలోచన చేయండి. వాక్యం సెలవిస్తున్నట్టు మనందరి బాధ్యత. సంఘము క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటిది. అందుకు ఆ పరిశుద్ధాత్ముడు దైవజనుని అధ్యక్షునిగా నియమించాడు కావలి కాయడానికి. మనమందరము కూడా ఫలించే వాళ్ళుగా ఉండాలి. మనకు తెలిసినట్లుగా ఏదైతే ఇక్కడ వినుచున్నామో దేవుడు మనకు నేర్పిస్తున్నాడో అది తీసుకుని వెళ్ళి అలాగున అనేకుల కట్లను వేపడానికి, అనేకుల కట్లను పెంచడానికి మన వంతు మనం ప్రయాసపడే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. వాక్యం చెప్తాది, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు యాకోబు బావి దగ్గరికి రాబోతున్నారు. యాకోబు బావి దగ్గరికి వచ్చేటప్పటికే అక్కడ ఒక ఆమె ఉంది, సమరయ స్త్రీ అని పిలువబడుతూ ఉంది. ఆమె సుకారు అనే గ్రామానికి చెందినటువంటి ఆమె. సమరయ పట్టణంలో సుకారు అనేటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి ఆమె. మధ్యాహ్న సమయంలో ఎండవేళ నీళ్లు చేదుకోవడానికి వచ్చినటువంటి ఆమె యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చేట చూచి ఆయన ఈమెతో మాట్లాడి దాహములకు కొన్ని నీళ్ళు ఇమ్మనగానే ఆమె అంటది, నీళ్ళిస్తే సరిపోయేది కదా. ఆమె ఏమన్నదంటే, నీవు చూస్తే యూదుని వల్లే ఉన్నావు, మరి మేము చూస్తే అంటరాని వాళ్ళము, మరి మేము నీకు నీళ్ళు ఇస్తే మేము తాగుతామని కొన్ని మాటలు అంటే, అప్పుడు ప్రభు అక్కడ అన్న మాట ఏమిటంటే, నీవిచ్చి నీరు త్రాగితే మరలా దప్పికొంటారేమో కానీ అదే నేనిచ్చి నీరు త్రాగిన వాడు మరెన్నడును దప్పికొనడని నీతో నిశ్చయంగా చెప్తున్నానని ప్రభు మాట్లాడారు. ఈ సంగతి జరిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొంత సంభాషణ జరిగింది. ఆమె జీవితంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా ప్రభు చెబుతున్నాడు. అప్పుడు అన్నదేంటో తెలుసా, ఆ వచ్చేటువంటి మెస్సయ్యము నీవేనా అని చెప్పి ఆశ్చర్యము కలిగి ఆయనే మెస్సయ్య అని నమ్మి తన ప్రాంతానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సువార్త చెప్పి ఆ ప్రాంతానికి యేసు ప్రభువుని తీసుకువెళ్ళి వారందరూ కూడా యేసును వెంబడించడానికి కారకురాలైంది. హల్లెలూయా. అంటే ఆ సుఖారు అనేటువంటి గ్రామంలో అందరి కట్లు ఏమైపోయాయి? ఆ రోజు తెంచబడిపోయాయి. హల్లెలూయా.
ఒక్క స్త్రీ నడుము కట్టి వెళ్ళి అలా చెప్పుట వల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా మార్చబడి యేసును వెంబడించడం ప్రారంభించారు. ఆ ప్రాంతం అంతా కూడా స్వార్థ వెదజల్లబడింది. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా వారు యేసును వెంబడించడం ప్రారంభించారు. అలాగుననే మన జీవితాల్లో కూడా మనము కూడా వెళ్ళి క్రీస్తుని గురించి ఏం చేయాలి? ప్రకటించే వారులుగా ఉండాలి. ఎవరినైతే సాతాను కట్టేసాడో కట్ల చేత, ఏ బంధకాల చేత అయితే కట్టబడిపోయారో, ఏ శ్రమల చేత అయితే కట్టబడిపోయారు, ఏ ఇబ్బందుల చేత అయితే కట్టబడిపోయారు, అమ్మా ఆ యేసు ప్రభు దగ్గరికి రండి. ఆయన మీ బాధల నుంచి మీకు విడుదలనిస్తాడు, మీ మనస్సుకు శాంతినిస్తాడు, మీకు నెమ్మదినిస్తాడు, మీ జీవితానికి మోక్షాన్ని ఇస్తాడు. పరలోక రాజ్యం ఇచ్చేటువంటి వాడు ఆయన మాత్రమే. మరణించి తిరిగి లేచిన దేవుడు. నీకు వచ్చిన మాటలు, నువ్వు విన్న మాటలు నలుగు చెప్తే సమయమందున అసమయమందున విత్తు, ఏది ఫలించునో నీకు తెలియదని ప్రభు చెప్పారు. అలా మనం విత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత దేవుని కృపను బట్టి ప్రియులారా, దేవుడే వారిని ప్రేరేపించి ఆయన సన్నిధిలోనికి ఆకర్షిస్తాడు. హల్లెలూయా. అందుకు వాక్యం చెప్తున్నమాట, దుర్మార్గులు కట్టినటువంటి కట్లు ఏం చేయబడాలి? పెంచబడాలి. అంటే ఉపవాస ప్రార్థన అవసరం. ఈ గ్రామంలో ఎందరు ఏ ఏ కట్ల చేత అయితే కట్టబడిపోయారో, ఏ సమస్యల చేత కట్టబడిపోయారో, గ్రామంలో దేవుని యొద్దకు రానివారైనా కావచ్చు, ఆయన యొద్దకు వచ్చి ఆయన సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మరికొందరికి, క్రైస్తవులకు కూడా కొన్ని కట్లు ఉంటాయి. కొందరిని సాతాను టీవీ అనేటువంటి దానితో కట్టేస్తాడు, సీరియల్స్ అనేటువంటి వాటితో కట్టేస్తాడు, సినిమాలు అనేటువంటి వాటితో కట్టేస్తాడు. మరికొందరిని త్రాగుడు అనేటువంటి దానితో, వ్యభిచారం అనేటువంటి దానితో, జారత్వం అనేటువంటి దానితో, ఇలా జోదం అనేటువంటి దానితో, రకరకాలైనటువంటి వ్యసనముల చేత సాతాను ఏం చేస్తాడంటే కట్టిపడేస్తాడు. ఆ కట్లన్నీ తెంచబడాలి అంటే ఉపవాస ప్రార్థన అవసరం. హల్లెలూయా. మీలో చాలా మంది స్త్రీలు కనబడుతున్నారు, మీ పురుషులు కనబడట్లేదు పెద్దగా. బహుశా వారు ఇంకా దేవుణ్ణి నమ్ముకోలేదేమో. అవునా? అంతేనా? వారి కోసం నువ్వు ఉపవాసం ఏం చేయాలా? ప్రార్థన చేయగలిగినప్పుడు ఖచ్చితంగా నీ భర్తను దేవుడు మార్చగలిగిన శక్తిమంతుడు. నువ్వు ఒకప్పుడు విగ్రహారాధికురాలు అయి ఉండొచ్చు, దేవుడు అంటే అసహించుకుని ఉండొచ్చు. నిన్ను మార్చిన దేవుడు నీ భర్తను మార్చలేడా? నీ భర్తను మార్చే దేవుడు నీ భార్యను మార్చలేడా? నీ భార్యను మార్చే దేవుడు నీ బిడ్డలను మార్చలేడా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? కాబట్టి ఆలోచించండి ప్రియులారా, అట్టి విధంగా మనం విశ్వాసంతో ముందుకు సాగాలి. అంతేగాని మా ఆయన మారడు పాస్టర్ గారు, నువ్వు ఎన్ని మాటలు చెప్పినా మారడంటే ఆలోచించండి. అసలు ముందు నువ్వు మారితే, స్త్రీలారా పౌలు గారు అంటారు, మీ సత్ప్రవర్తనను బట్టి మీ పురుషులను రాబట్టవచ్చు. ఎక్కడికి? మందిరానికి. అసలు స్త్రీలైనటువంటి వారికి సత్ప్రవర్తన ఉంటే, మాట అనేటువంటిది, ప్రవర్తన అనేటువంటి ఇవన్నీ మంచిగా ఉంటే, అంటే నేను పురుషుల పక్షపాతిని కాదు, వాక్యంలో ఉన్నటువంటి విషయాలు చెబుతున్నా. కాబట్టి ఆలోచన చేయండి, గమనించండి. మన ప్రవర్తన విధానం సరైనదైతే కోపడినప్పుడు, లేకపోతే దూషిస్తున్నప్పుడు, ద్వేషిస్తున్నప్పుడు మౌనముగా ఉండి దేవుని ప్రేమను 1-2 సార్లు చూపించు. ఇదేంటి ఇంతకు ముందు ఏదన్నా అంటే మాట పడేది కాదు, ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత గుడికెళ్ళిన కాడ నుంచి ఏమన్నా తిరిగి మాట అంటలేదు అని ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఎంత మూర్ఖుడైనా. అవునా? నువ్వు వాళ్ళు ఒకటంటే నువ్వు 4 అనేసావు అనుకో, అలా దెబ్బలాడి ఏమి సాధించలే. అదే క్రీస్తు ప్రేమను చూపించావనుకో, ఇట్టే మారిపోయేటట్లుగా పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి వారు ఏ బంధకాల చేత కట్టబడినా, ఏ సమస్యల చేత కట్టబడినా, ఏ ఇబ్బందుల చేత కట్టబడినా ఉపవాస ప్రార్థన వీటన్నిటిని కూడా పెళ్ళగించి అవతల పడేస్తుంది. హల్లెలూయా. అందుకు చెబుతూ అంటున్నారు కదా, అక్కడ చదవండి మరలా మాటలు ప్రియులారా. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం అని చెప్తున్నాడు. చదవండి ఇంకా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారి వస్త్రమునిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఉపవాసం ఉన్నప్పుడు
నువ్వు భోజనం మానేయడం కాదు, కానీ ఆ రోజు నువ్వు నీ కుటుంబంలో ఎంత భోజనం అయితే వండుతావో అవన్నీ ఎవరికి ఇవ్వాలి? ఆ రైస్ కావచ్చు, అవన్నీ ఎవరికి ఇవ్వాలి? ఆ పేదలైనటువంటి వారు ఉంటారు చూడండి, పూట గడవని వారు ఉంటారు చూడండి, అలాంటి వారికి ఇవ్వాలి. నీకు 2 వస్త్రములు ఉంటే ఒక వస్త్రము వస్త్రహీనుడైనటువంటి వాడికి ఇవ్వమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయన నామం పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఫలం ఉంటుంది. ఇటువంటి వాటిని మనం చేసినప్పుడు ఈ నా ప్రజల్లో ఎవరికి చేస్తున్నది నాకు చేసినట్లే అని ప్రభు అడుగుచున్నారు. కాబట్టి మనం ఉపవాసం ఉన్నప్పుడు ఇదిగో ఈ విధమైనటువంటి క్రియలతో కూడిన ఉపవాసం ఉన్నాం అనుకోండి, అది మనకు గొప్ప లాభదాయకంగా ఉంటుంది, గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. చాలా మంది ఒక రోజులో ఒక పూట ఉపవాసం ఉండేటప్పటికీ ముఖాలు చాలా నీరసంగా పెట్టేస్తారు. ఏంటా అంత నీరసంగా పెట్టేస్తారంటే 10 మందికి ఏమవ్వాలా తెలియాలి. ఏంటమ్మా నీరసంగా ఉన్నావు అని అడుగుతారు కదా. ఏంటయ్యా నీరసంగా ఉన్నావు అని అడిగినప్పుడు ఉపవాసం అమ్మా, అందుకే నీరసంగా ఉంది. ఒక పూట ఉపవాసం ఉంటే నీరసం వచ్చేస్తుందా? ఆలోచన చేయండి. ఒక పూట భోజనం చేత ఏలియా గారు ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? రాత్రి మగళ్ళు. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, అట్లా పైకి కనిపించాలని వేషధారులుగా చేయొద్దు. మీరు ఏది చేసినా అది రహస్యం ఉన్నటువంటి తండ్రికి కనబడవాలని మీరు చేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి మనమందరము కూడా అట్టి ఉపవాస ధర్మమును జరిగిస్తూ ఈ ఉపవాస కూడికలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దుర్మార్గుడు కట్టిన కట్ల నుంచి అనేకులను ఏం చేస్తాడు? విడిపిస్తాడు, రక్షణ మార్గులను నడిపిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నిన్ను నన్ను వెలిగించిన రీతిగా అనేకులను ఈ గ్రామంలో ఆయన వెలిగించునుగాక. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా గడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, 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 నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా చలివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ఆయన వెలిగించిన దీపాలు అనేకులకు వెలిగించేటువంటివిగా ఉంటాయి, కానీ మంచము క్రిందో కొంచెం క్రిందో పెట్టబడేటువంటివిగా ఉండవు. హల్లెలూయా. ఈరోజు మీరు వెలిగించబడ్డారు. వెలిగించబడినటువంటి మీరు అనేకులకు వెలిగించేటువంటి వారుగా ఎక్కడ ఉండాలి? మీ స్థానం ఎత్తైన దీపస్తంభము మీద ఉండాలి. అప్పుడు అనేకులకు ఎలా ఉంటాం? రోల్ మోడల్ గా ఉంటాం, ప్రకాశమానముగా ఉంటాం. అరే, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఆమె మాట మారిందే, చూపు మారిందే, తలంపులు మారాయి, క్రియలు మారాయి, ఉద్దేశాలు మారాయి. ఇంతకు ముందు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో అనే ఒక వ్యత్యాసం నిన్ను చూచి, నీ ప్రవర్తనలో చూచి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి అంటే గ్రామము సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు స్వార్థ చెప్పడం వల్ల ఎవడో మారడు, కానీ నీ ప్రవర్తన మారి, నీ బ్రతుకు మారితే నిన్ను చూసి అనేకులు మారుతారు. హల్లెలూయా. కాబట్టి ఆలోచించండి, గమనించండి. అనేకుల యొక్క బంధకాల నుంచి ఏం చేయాలట? విడిపించాలి అంటే, కాడిమానం రేకులు విడగొట్టాలి అంటే, బందీ గృహంలో ఉన్న వారిని వెలుపలికి తీసుకురావాలంటే, దుర్మార్గులు కట్టివేసినటువంటి ఆ కట్ల నుంచి అనేకులను విడిపించాలంటే ఏమవసరం? ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థన ద్వారా వచ్చే వారి లాభం ఏమిటి అంటే అనేకులు కట్లు ఏమైపోతాయి? తెంచబడతాయి. అనేకుల యొక్క బంధకాలు తొలగించబడతాయి. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఉపవాసం. ఆయనకి ఇష్టకరమైనటువంటి రీతిగా మనం ఉపవాసం ఉండి ఆ ప్రకారముగా చేసినప్పుడు దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదాలు సంఘములో నిరంతరము నిలిచి ఉంటాయి. హల్లెలూయా. రెండవదిగా జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుని యొక్క లేఖన ప్రకారముగా ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథము నుండి యోనా గ్రంథము 3వ అధ్యాయం. యోనా గ్రంథం
3వ అధ్యాయం 5వ వచనం చదవండి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి కనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టా కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును, జాగ్రత్తగా వినండి, అతడును తన సింహాసనము మీద నుండి దిగి రాజవస్త్రములు తీసి ప్రక్కన పెట్టి గోనె పట్ట కట్టుకుని బూడిదల కూర్చుండెను. మరియు రాజైన తానును ఇయగా త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై కాకుండా చల్లార్చుకొను గనుక కూడదు. పశువులు గాని ఎడ్లు గాని గొర్రెలు గాని మేతమేయకూడదు, నీరు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతలను విడిచి తాము చేయ బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. హల్లెలూయా. ఇక్కడ రెండవదిగా మరొక సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఆ సందర్భం ఏమిటి అంటే, నినివే అనేటువంటి మహాపట్టణం ఉంది. 1,40,000 మంది ప్రజలు నివసిస్తున్నటువంటి పట్టణం అది. ఆ పట్టణం మీదకి భయంకరమైనటువంటి దుర్గతి రాబోతుంది. దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. ఎందుకు ఆ ఉగ్రత రాబోతుందంటే, మీరు యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. యెహోవా వాక్కు అమితయి కుమారుడైన ప్రత్యక్షమై సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి పట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని చేయి, ప్రకటన చేయి. అంటే ఇప్పుడు ఈ నినివే మహాపట్టణంలో ఉన్నటువంటి ప్రజల మీదకి భయంకరమైనటువంటి దుర్గతి ఎందుకు రాబోతుందంటే, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే దుర్మార్గులుగా ఉన్నారు, పాపము చేసే వాళ్ళుగా ఉన్నారు, యెహోవాకు విరోధముగా నడుచుకునే వాళ్ళుగా ఉన్నారు, దేవునికి కొంత కూడా సమయం ఇవ్వకుండా యెహోవాను అశ్రద్ధ చేసేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఇలా రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఈ కారణాల చేత ఇప్పుడు ఆ పట్టణం మీదకి ఏమి రాబోతుంది? భయంకరమైన ఉపద్రవము రాబోతుందని ఆ నినివే పట్టణానికి వెళ్ళి చెప్పమని యోనాకు దేవుడు చెబితే, ఆ యోనా గారు నేను వెళ్ళి చెప్పనని చెప్పి తిరస్కరించి అలాగా తర్షీషుకు పారిపోతున్నటువంటి సందర్భం ఈ అధ్యాయాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుడు మరలా ఎలా తీసుకువచ్చాడో, ఎలాగున్న సముద్ర గర్భములో 3 దినాలు ఉన్నాడో, మరలా అలా ఒడ్డుకు తీసుకొచ్చి తిమింగలం ఎలా కక్కిందో, ఇవంతా కూడా ఒక గొప్ప చరిత్ర. వాటన్నిటిని నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, కానీ సమయం లేని కారణం చేత ముఖ్యంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ భయంకరమైనటువంటి ఉగ్రత ఆ పట్టణం మీదకి రాబోతుందని వారు విన్నప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఉపవాసము చాటించారు. రాజు చూడండి, నేను రాజును కదా, ఎవడొస్తాడో రమ్మను, ఎవడేం చేస్తాడో చేయమను అని విర్రవేగల రాజు సహితము చూడండి ఆ పట్టణంలో ఉన్నటువంటి దూతలందరికీ చెప్పి ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా చాటింపు వేయించాడు. బాయ్, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాబోతూ ఉంది. ఆ ఉగ్రతను మనము తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. మనమే కాదు, పశువులు కూడా ఏమి తినకుండా ఏం చేయాలన్నాడు? ఉపవాసం ఉండాలని చెప్పడం జరిగింది. ఇక సామాన్య ప్రజలేంటి, రాజు ఏంటి, అందరూ కూడా ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకుని, రాజు చూడండి ఎంత తగ్గించుకున్నాడో, సింహాసనం మీద నుంచి లెగిశాడు. రెండవదిగా రాజవస్త్రాలను విప్పేశాడు. ఒక సామాన్య అంటే దేవుని ఎదుట రాజని, గొప్పోడని, పేదోడని, ధనికుడని తేడా ఉండదు. ఆ కారణం చేత ప్రియులన్నిటినీ కూడా తగ్గించుకొని సామాన్యమైనటువంటి వ్యక్తి వలె గోనె పట్ట కట్టుకొని బూడిదలో ఉండి దేవునికి ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు? అయ్యా, మేము చేసిన పాపం నుండి మమ్మల్ని విడిపించు, మమ్మల్ని రక్షించు, మాకు వచ్చేటువంటి ఆ ఉపద్రవం నుంచి మమ్మల్ని తప్పించమని వారు దేవుని పాదాలు పట్టుకుని ఏడవడం ప్రారంభించారు, కన్నీరు విడిచిపెట్టడం ప్రారంభించారు, పశ్చాత్తాపడడం ప్రారంభించారు. ఎందుకంటే ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, మేము పాపం చేశాం, ఆ పాపం నుంచి మేము
ఉండాలి అని ఉపవాస కూడికను ఏర్పాటు చేసుకుని ఉపవాసమును ప్రతిష్ఠించుకుని ప్రియులారా, వారు ఆ ఉపవాస దినములో ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు విడుస్తూ విలపిస్తున్నారు. అలా కన్నీరు విడుస్తూ విలపిస్తూ ఉండగా దేవుడు ఆ ఉపద్రవం నుండి ఆ ప్రజలను తప్పించాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఉపవాస ప్రార్థన ఎందుకు అన్నానంటే, నువ్వు దేవుని మార్గములో నుండి ఒకవేళ వైదొలగిపోతే, దేవుని మార్గంలో నుంచి లోకంలో కలిసిపోతే, ఏదైనా పాపము చేస్తే, దేవునికి విరోధముగా నువ్వు చేసిన పాపం ఏదైనా, ఈ రోజున మందిరానికి వచ్చినంత మాత్రాన పరిశుద్ధులు కాదండి, గమనించాలి. మందిరానికి వచ్చే వారందరూ పరిశుద్ధులు కాదు. సంఘ ప్రవేశం అందరికీ ఉంటుంది, సంఘ ప్రవేశం అందరికీ ఉంటుంది. మందిరంలోనికి అందరూ రావచ్చు. త్రాగుబోతులు వస్తారు, వ్యభిచారులు వస్తారు, తిరుగుబోతులు వస్తారు, జోతగాడు వస్తాడు, కొండగాడు వస్తాడు, అందరూ వస్తారు మందిరంలోనికి. కానీ దేవుని యొక్క రాజ్యంలోనికి వీళ్ళందరూ వెళ్ళరు. అక్కడ దేవుడు తూర్పారా పడతాడు. హల్లెలూయా. ఈ ప్రవేశం, సంఘ ప్రవేశం అందరికీ ఉంటుంది, కానీ పరలోక ప్రవేశం మాత్రం కొందరికే ఉంటుంది. ఆ పరలోక రాజ్యం మనం చేర్చబడాలి అని అంటే, అదిగో దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని ఉపవాసం ఉండి, అయ్యా నీ దృష్టికి నేను విరోధముగా పాపం చేశాను, నీకు విరోధముగా నేను పాపము చేశాను, ఫలానా విషయంలో నేను చేసిన పాపం, ఒక అబద్ధం ఆడామో, లేదా తప్పిపోయామో, లేదా ఈరోజు చాలామంది క్రైస్తవులండి, చాలామందిని చూస్తూ ఉంటే కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. బోధదారి బోధ అయిపోద్ది, వాక్యందారి వాక్యం అయిపోద్ది. సంక్రాంతి వస్తే చాలు కోడి పంచి సంకలో పెట్టుకుని నిమురుకుంటూ వెళ్తుంటాడు కోడి పందాలకి, సిగ్గులేని వాడు. చూడండి ఎంత బుద్ధిహీనమైనటువంటి స్థితిలో ఉంటున్నారు ఈ రోజున. చెప్పుకోవడానికి మాత్రం క్రైస్తవులు, కానీ ఆ క్రైస్తవ్యానికి తగినటువంటి ఆ నడక కానీ, ఆ క్రీస్తును పోలి నడుచుకునేటువంటి తత్వము కానీ ఈ రోజున చాలా మందిలో కనిపించట్లేదు. అయితే గమనించండి ప్రియులారా, అలా రకరకాలైనటువంటి పాపము ఈ రోజున చాలా మందిలో ఏలుబడి చేస్తుంది. పాపము వల్ల వచ్చే జీతం మరణం అని దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నినివే పట్టిన ప్రజలు దుర్మార్గతలో నడుస్తున్నారు, దుర్మార్గ సంబంధమైన పనులు చేస్తున్నారు, బుద్ధిహీనమైనటువంటి పనులు చేస్తున్నారు. ఆ కారణం చేత వారి మీద ఉగ్రత రాబోతుందని ప్రకటిస్తే వెంటనే వాళ్ళు సెటిలైట్ అయిపోయారు. తమను తాము సరి చేసుకోవడానికి ఉపవాస దినములు ప్రకటన చేశారు, ఉపవాసం ఉండడం ప్రారంభించారు. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కాదు, పట్టణం అంతా, మనుషులే కాదు, జంతువులతో సహా, పశువులతో సహా అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రభు పాదాల చెంత, ప్రభు పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడం ప్రారంభించారు. అయ్యా మాకు తెలుసో తెలియకో నీకు విరోధంగా మేము పాపం చేశాం, మమ్మలను లయపరచొద్దయ్యా, మమ్మలను నాశనం చేయొద్దయ్యా, మమ్మలను నీకు దూరం చేయొద్దయ్యా, మమ్మలను నిర్మూలన చేయొద్దయ్యా అని ప్రభు పాదాలు పట్టుకొని తమ్మును తాము తగ్గించుకొని ఉపవాసం ఉన్నారు. అంటే ప్రభువా మేము నీతో నివాసం చేయాలనుకుంటున్నామని. రెండవదిగా వారి వస్త్రములను తీసి గోనెపట్ట కట్టుకున్నారు, అంటే తమ్మును తాము తగ్గించుకొని. మూడవది వారు బూడిదలోనికి వెళ్ళారు, అంటే మేము ధూళి లాంటి వాళ్ళమయ్యా, ఇది మా స్థితి. ఇలాంటి ధూళిలాంటి వాళ్ళమైనటువంటి మమ్ములను నీ కృప చేత కనికరించు ప్రభు అని తగ్గింపుకు సూచన. గోనెపట్ట అంటే ఆ బూడిదలో కూర్చోవడం, అంటే అది తగ్గింపుకు, తమ్మును తాము తగ్గించుకొని ప్రభువా మా దోషాలను క్షమించు, మా అపరాధములను క్షమించు, మా పాపములను క్షమించు అని వారు దేవునికి ఏం చేయడం ప్రారంభించారు? మొర్ర పెట్టడం, ప్రార్థన చేయడం, దుఃఖించడం ప్రారంభించారు. రాజు సైతము చూడండి ఎంత తగ్గించుకున్నాడో. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి స్థానంలోనికి వచ్చేసాడు రాజు. సింహాసనమును విడిచిపెట్టాడు, రాజరిక వస్త్రాలను విడిచిపెట్టాడు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా వచ్చి అక్కడ గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండడం ప్రారంభించాడు. తాను, తన పట్టణం వారు, పశువులు కూడా ఉపవాసం ఉండాలని ప్రకటన చేశాడు. ఆ ఉపవాసము ద్వారా నినివే పట్టణానికి జరగబోయేటువంటి దుర్గతిని దేవుడు తప్పించాడు. హల్లెలూయా. అంటే ఈరోజు ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే, రెండవదిగా ప్రియులారా, నువ్వు పాపము చేసి దేవునికి దూరం అయిపోతే ఉపవాసం ఉండి ప్రభు పాదాలు పట్టుకొని తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభు మరలా నిన్ను క్షమించి చేర్చుకునే అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. అంటే ఒక పాపము చేసిన వ్యక్తి తన పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపపడి ప్రభు పాదాలు పట్టుకుంటే ఆ పశ్చాత్తాప హృదయంతో దేవుడు నిన్నేం చేస్తాడు? క్షమిస్తాడు. అందుకు ఉపవాస ప్రార్థన. ఒకటి, ఉపవాస ప్రార్థన ఎందుకు? దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పేయడానికి. హల్లెలూయా. ఆ కట్లు విప్పబడాలంటే ఏమవసరం? ఉపవాస ప్రార్థన. ఎంతో మంది రకరకాలైనటువంటి కట్ల చేత కట్టబడిపోయారు.
ఆ కట్లన్నింటినీ కూడా ఏం చేయాలి? విప్పాలి. ఆ విప్పాల్సినటువంటి బాధ్యత దేవుడు తన ప్రజలమైనటువంటి మన మీద పెట్టాడు. కాబట్టి ఆ విధముగా మనం రోషము కలిగి ప్రార్థన చేసి కొన్ని ఆత్మల రక్షణ కొరకు ప్రత్యేకముగా ఉపవాసం ఉంటే కొన్ని ఆత్మలు కదలించబడటానికి, దేవుని యొద్దకు నడిపించబడడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. రెండవదిగా, ఒక మనిషి పాపము చేసి దేవునికి దూరం అయిపోయి దేవునిలో నుండి వైదొలగిపోయిన వ్యక్తి ఉపవాసం ఉండి తను చేసినటువంటి తప్పులను జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధానంలోనికి వచ్చి తను తగ్గించుకొని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని మరలా క్షమించి ఏం చేస్తాడు? చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు రెండవదిగా ఉపవాస కూడిక కానీ ఉపవాస ప్రార్థన కానీ ఎందుకు అంటే, మనం దేవునికి దూరం అయిపోయాము. దేవునికి దూరం అయిపోయినటువంటి వారమైన మనం మన పాపముల నుంచి, మన శాపముల నుంచి మరలా కడగబడి మరలా దేవునికి అంటు కట్టబడడానికి ఉపవాస ప్రార్థన అవసరం. హల్లెలూయా. మీలో కూడా ఉండుండొచ్చు బహుశా చాలా మంది దేవునికి దూరం అయిపోయినటువంటి సందర్భాలు. ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేసేవాడినండి, బాగా ప్రార్థన చేసేదాన్ని. కానీ ఈరోజు అలా ప్రార్థన చేయలేకపోతున్నా. ఎందుకో తెలుసా? ప్రార్థన చేసేవాడు పాపం చేయడట, పాపము చేసేవాడు ప్రార్థన చేయడట. ఈ రెండు ఒకళ్ళలో ఉండవు. నువ్వు పాపం చేస్తున్నావంటే నువ్వు ప్రార్థన చేయట్లేదని అర్థం. నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నీలో పాపం ఉన్నదని అర్థం. కాబట్టి గమనించండి, ఆలోచన చేయండి. ఈ పాపములకు దూరంగా పారిపోయి పరిశుద్ధతలోనికి వచ్చి అలాగున దేవుని సన్నిధానంలో మనం పశ్చాత్తాపడినప్పుడు ఉపవాసం ఉండి దేవుడు క్షమించి నినివే పట్టణ ప్రజలను క్షమించి చేర్చుకున్నట్లుగా ఆయన మనలను కూడా క్షమించి చేర్చుకోగలిగిన శక్తివంతుడు ఆయన. హల్లెలూయా. అతి తగ్గింపు రోజున ఖచ్చితంగా మనందరిలో ఉండాలి. అలా ఉపవాస కూడికలో మనం ఎక్కడైతే ఏ విధమైనటువంటి దుర్మార్గపు పనులైతే చేశామో అవి దేవుని ఎదుట ఒప్పుకొని రిపెంటెన్స్ లోనికి రావాలి. ఒక పశ్చాత్తాప హృదయంలోనికి రావాలి. అయ్యా, నీకు విరోధంగా నేను ఈ పాపం చేశాను. నీ ఆత్మ నీకు దీపమై ఉన్నది అన్నాడు ఆయన. నువ్వు చేసిన పాపం ఏంటో నీ ప్రక్కోడికి తెలియకపోవచ్చు, కానీ నీ ఆత్మ లోపల ఘోషిస్తూ ఉంటాను. నువ్వు చేసావు ఈ పాపం, ఇది పాపం కదా, వాక్యానికి విరోధంగా నడిచావు, ఇది తప్పు కదా, ఇలా మాట్లాడేవి తప్పు కదా అని లోపల నీ హృదయం నేను ఏం చేస్తుంటది? ప్రేరేపిస్తుంది, గర్తిస్తుంది. అందుకే దేవుడు ఆ ఆత్మ అనేటువంటి మనస్సాక్షిని పెట్టాడు. దేవుడు ఆ ఆత్మ అనేటువంటి మనస్సాక్షిని గర్తించినప్పుడు నువ్వు సరి చేసుకోకపోతే నువ్వు మందిరానికి వచ్చి ఎంత బోధమైనా నువ్వు సరవు. నీ ఆత్మ లోపల నిన్ను గర్తిస్తున్నప్పుడే నువ్వు సరైపోయావనుకో వాక్యానికి కూడా నువ్వు విధేయత చూపిస్తావు. నీ ఆత్మ గర్తిస్తున్నా సమయం చేసుకుని అదే విధంగా పాపంలో జీవించేస్తాం అనుకో, ఇక్కడికి వచ్చి ఎంత బోధ విన్నా ఆ బోధ ప్రకారంగా జీవించడానికి నీ మనసు ఇష్టపడదు. కాబట్టి ఆలోచించండి, గమనించండి. ఒకవేళ ఏ కారణం చేత దేవునికి దూరం అయిపోయావో, ఏ సందర్భము చేత దేవునికి దూరం అయిపోయావో, ఏ పరిస్థితి చేత దేవునికి దూరం అయిపోయావో, ఈ రాత్రి ఆయన చెప్తున్నమాట, నువ్వు మరలా ఆయనకి సమీపమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎలాగో తెలుసా? ఆ దోషమును, ఆ పాపమును విడిచిపెట్టి ఉపవాసం ఉండి, అయ్యా నా దోషము నుండి నన్ను విడిపించు, నా పాపము నుండి నన్ను విడిపించు, నీకు విరోధముగా నేను పాపము చేశాను అని ఒక తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి తండ్రి వద్దకు చేరినప్పుడు ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడో అప్పుడు తండ్రి వాడిని క్షమించి మరలా కౌగిలించుకొని ఉంగరము తొడిగించి రాజవస్త్రాలు తొడిగించి మరలా కుమారుని స్థానాన్ని ఇచ్చాడో అలాగ నా దేవుడు క్షమించగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఓ తప్పిపోయినటువంటి కుమారుడు ఎలాగైతే పాపము చేసి మరలా తిరిగి తండ్రి దగ్గరకు వస్తే తండ్రి చేర్చుకున్నాడా లేదా? ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ చూడండి. లూకాసు వార్తలో అధ్యాయం చాలా ప్రాముఖ్యమైంది. 3 సంఘటనలు ఉంటాయి అక్కడ. 1 తప్పిపోయిన గొర్రె, 2 పోగొట్టుకున్న నాణ్యం, 3వది తప్పిపోయిన కుమారుడు. ఈ 3 సందర్భాలు ఒకే అధ్యాయంలో ఉపమాన రీతిగా ప్రభు బోధించడం జరిగింది. హల్లెలూయా. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి, తండ్రి పరలోకమున్నటువంటి నీ దృష్టికి నేను నీకు విరోధంగా ఏం చేశా? పాపము చేసి దయతో నన్ను క్షమించు అంటే ఆ తండ్రి మరలా అలా చేర్చుకొని ముద్దు పెట్టుకొని అలా నువ్వు కంపోస్తున్నావురా అని దూరంగా తోసేలా, మురికి వస్తువులతో ఉన్న గడ్డం మార్చిపోయినా, వస్త్రాలు చిరిగిపోయినా, అంత హీన స్థితిలోనికి వెళ్ళిపోయినా మరలా క్షమించి చేర్చుకొని ఒక ఉన్నతమైనటువంటి కుమారుని స్థానాన్ని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే అలా తప్పిపోయానండి, నేను దేవుని మార్గంలో నుంచి వైదొలగిపోయానండి,
అని బాధపడుతున్నావో నీ కొరకే ఉపవాస కూడికలు. హల్లెలూయా. ఈ ఉపవాస కూడికల్లోనికి వచ్చి, అయ్యా నేను సరవాలనుకుంటున్నాను, నన్ను సరిచేయి ప్రభువా, నీకు విరోధముగా నేను పాపం చేశాను. దావీదు అంటాడు, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. అలాగైనా సన్నిధానంలోనికి వచ్చిన వారమైన మనం ఈ మాటలు వినిచిన నీవు జాగ్రత్తగా గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఒప్పుకునేటువంటి మనస్సు మనలోనికి రావాలి. ఒక పశ్చాత్తాప హృదయంతో ఉపవాసం ఉండి, అయ్యా ఈరోజు నేను ఉపవాసం ఉండి నేను చేసిన పాపములు తెలిసి కానీ తెలియక కానీ చేసినవి నీ ఎదుట ఒప్పుకుంటున్నాను, దయతో నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన పూర్వకంగా కన్నీరు విడిచి దేవుణ్ణి అడగగలిగితే నీ కన్నీరు దాటుకుని వెళ్ళిపోయేవాడు కాదా ఆయన. హల్లెలూయా. భయంకరమైన పాపము చేసింది, ఆమెను పాపాత్మురాలు అంటున్నారు. ఆమె పేరే పాపాత్మురాలా, ఇంకేమైనా ఉంటుందా? ఉదాహరణకి మీ ఊళ్ళో దొంగడు ఉన్నాడు అనుకోండి, వాడి దొంగడు రైడు దొంగడు అంటారు కానీ వాడి పేరు ఎవరికి గుర్తుండదు. అవునా కాదా? వాడికి ఒక పేరు ఉంటుంది కానీ వాడు ఏమంటారు, ఆ చేసే పనులు బట్టి దొంగడు అనే అంటారు. అలాగే ప్రియులారా, ఈమె పేరేదో ఉంది కానీ ఆ పేరు వాక్యంలో ప్రస్తావించబడలేదు, కానీ పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడింది. అంటే ప్రజలందరూ ఆమె పెట్టిన పేరేంటి? సిన్నర్, పాపాత్మురాలిమే అని పెట్టారు. ఒకరోజు సీమోన్ ఇంటి దగ్గర ఆయన భోజనం చేయడానికి ఆతిథ్యం తీసుకోవడానికి వచ్చాడని తెలిసి పరుగున విలువైనటువంటి అత్తరు తీసుకుని ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ప్రభు పాదాల మీద పడిపోయి కన్నీళ్లతో ప్రభు పాదాలను కడిగేసి ఆమె జడకూరలతో ఆ పాదాలు తుడిచేసి ఆమె తీసుకొచ్చినటువంటి విలువైనటువంటి అత్తరును ఆయన పాదాలకు పూసి ఆయన పాదాలకు ముద్దు పెట్టుకుంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? అందరూ ఆమెను పాపాత్మురాలు అన్నారు కానీ యేసయ్య ఆమెను అమ్మ అని పిలిచాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. అమ్మా, నీవు విస్తారముగా నన్ను ప్రేమించావు గనుక నీ విస్తార పాపములు క్షమించబడ్డాయి, సమాధానము గలదానివై. హల్లెలూయా. ఎంత ఉన్నతమైన ప్రేమ చూడండి ప్రియుల, ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ చూడండి. ఆయన ప్రేమ అనేకులను మార్చుకునేటువంటి ప్రేమ యేసు ప్రేమ. ఈ లోకంలో మనుషుల ప్రేమ స్వార్థపూరితమైనటువంటిది, కానీ దేవుని ప్రేమ వెలకట్టలేనటువంటిది. అందుకు భక్తుడు అన్నాడు, మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీవే కారణం. మనిషి స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీవే కారణం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊరకు అందరి ప్రేమ నా యేసు ప్రేమ, ఊరకు అందరి ప్రేమ నా క్రీస్తు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగన మారని యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగన మారని యేసు ప్రేమ. ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ నా తండ్రి ప్రేమ. హల్లెలూయా. ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించాలంటే నా స్టేటస్ వాడి స్టేటస్ సరిపోద్దా అని చూసుకుని ప్రేమించే ప్రేమలు ఈ లోకంలో. కానీ దేవుని ప్రేమ
ఏ మంచితనము మనలో లేకపోయినా, చెప్పుకోదగినటువంటి యోగ్యమైనది ఏది లేకపోయినా తన అమూల్యమైన కృప చేత ఆయన మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. దావీదంటాడు, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనం అనే గోతుల నుంచి విడిపించేటివి అంటాడు. అలా నాశనం అనే గోతుకు వెళ్ళిపోతున్నటువంటి, నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి వారమైన మనందరినీ కూడా తన అమూల్యమైన ప్రేమ చేత ఆయన రక్షించాడు. ప్రియులారా, హల్లెలూయా. అందుకు వాక్యం చెప్తుంది, ఒకటి, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన అనేకుల బంధకాలను తీర్చి అవతల పడేస్తుంది. హల్లెలూయా. రెండవదిగా, నువ్వు ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, ఒకవేళ దేవుని మార్గంలో నడుస్తూ సాతాను నిన్ను ప్రేరేపించిన కారణం చేత పాపములో పడిపోయి దేవునికి దూరం అయిపోతే మరలా నువ్వు దేవునికి సమీపం అవ్వడానికి ఉపవాస ప్రార్థన కారణంగా ఉంటుంది. ఈ ఉపవాస ప్రార్థన మరలా దేవుని దగ్గర నేను ఏం చేస్తుంది? దగ్గరగా చేస్తుంది. హల్లెలూయా. ఎన్ని చెప్తాను నేను? ఎన్నైనాయి? ఇంకొకటి చెప్పి నేను ముగింపులోనికి వెళ్తాను. స్తోత్రం చెప్పండి. ముగించేమని వాళ్ళందరూ సరే, ఒక మాట చెప్పి నేను ముగింపులోనికి వెళ్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకొని, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు పరిశుద్ధాత్ముని వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా చాలు. ప్రియులారా, అంటే ఇక్కడ ఎవరు ఉపవాసం ఉన్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నారు. 40 దినములు ఆయన ఉపవాసం ఉన్నారు. 40 దినములు రాత్రులు ఉపవాసం ఉండడానికి కారణం ఏమిటంటే, ఆయన ముందు భయంకరమైనటువంటి శోధన ఉంది. ఆ శోధనను జయించాలంటే ఏం అవసరం? అంటే ఇప్పుడు సాతాను పెట్టేటువంటి శోధనలను మనం జయించాలంటే ఏం అవసరం? ఉపవాస ప్రార్థన అవసరం. హల్లెలూయా. ఈ ఉపవాసం లేకపోతే శరీరం చిక్కదు, మాట వినదు. అప్పుడు ప్రార్థనకు బదులుగా ఆవలింతలు వస్తూ ఉంటాయి. అవునా? పరిశుద్ధుడు అయిన మా తండ్రి అనే దీర్ఘం వెళ్ళిపోతుంది ప్రార్థన. కాబట్టి గమనించండి ప్రియులారా, వాక్యం సెలవిస్తున్నట్లుగా మూడవదిగా ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే, శోధనను జయించాలంటే ప్రతి ఒక్కడు ఏం చేయాలా? నీకు ఎదురయ్యేటువంటి శోధనలు, క్రైస్తవ మార్గం అనేదే శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలతో కూడుకున్నటువంటి మార్గం. ఈ లోక సంబంధమైన మార్గం విశాలమైనటువంటి మార్గం. అవునా? అసలు దానికి అడ్డు అదుపు ఉండదు. నా ప్రాణమా తినము, త్రాగుము, సుఖించము, శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇలా ఒకటి కాదు అనేకంగా ఉంటాయి. ఏం చేసినా చెల్లుతాది. అవే ఇష్టం సాతానికి. కానీ దేవుని యొక్క మార్గం ఇరుకు మార్గం. అందుకు ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి అన్నాడు. శోధనలు భయంకరంగా, శ్రమలు భయంకరంగా వస్తాయి. వాటిని జయించాలంటే ఏం అవసరం? చాలా మంది రోజున జయించలేక పడిపోతున్నారు. విశ్వాసులే కాదు, చాలా మంది కాపరులు కూడా పడిపోతున్నారు. సేవ పరిచర్య ప్రారంభంలో సముద్రపు కెరటాల వల్ల ఎగిరెగిరి పడుతున్నారు. మొదట అంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళుతున్నారు. ఎంత ఎగిరి పడినా మరలా అలా ఎలాగైతే వెనక్కి వెళ్ళిపోద్దో అలాగున శత్రువైన సాతాను చేత చిక్కబడి వాడు వేసేటువంటి గాలాల్లో చిక్కబడిపోయి చాలా మంది సేవకులు కూడా ఏమైపోతున్నారో తెలుసా? అలా శోధనలో, శ్రమలో పడిపోతున్నారు. వాటిని జయించలేకపోతున్నారు. కాబట్టి ఆలోచించండి, అలా శోధనలలో, శ్రమల్లో పడకుండా ఉండాలి అంటే ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా అవసరం. అందుకే ఈ మధ్యలో బాగా వైరల్ అవుతుంది పాట. జ్యోతిరాజు గారు పాడారు, దేవుని కృపను బట్టి. శ్రమలు, శోధనలు నన్నావరించగా అజ్ఞానము మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బలపరచితివే. శ్రమలు, శోధనలు నన్నావరించగా అజ్ఞానము మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతవరకు ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతవరకు ప్రేమించుటకు
కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే 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 నేను బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. హల్లెలూయా. అంటే మూడవదిగా ఎందుకు ఉపవాసం ఉండాలి, ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, ఎదురయ్యేటువంటి శోధనలను, శ్రమలను, అది సేవలోనైనా, నీ విశ్వాస జీవితంలోనైనా, ఎక్కడైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ సందర్భంలోనైనా శత్రువైన సాతానును శోధించినప్పుడు ఆ శోధనలను జయించాలి అని అంటే ఖచ్చితంగా ఏమవసరం? ఉపవాస ప్రార్థన అవసరం. మూడు విషయాలు. ఒకటి, అనేకులు కట్లు తెంచబడాలి అంటే ఉపవాస ప్రార్థన అవసరం. లోకంలో చాలా మంది కట్టబడిపోయారు సాతాను చేత, రకరకాలైన బంధకాల చేత. అది నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు ఉండొచ్చు, అందులో రకరకాలైన వారు ఉండొచ్చు. ఒక విగ్రహారాధనల చేత కట్టబడిపోయిన వారు, లేదా రకరకాలైనటువంటి వ్యభిచారాలు, జారత్వాలు, జోదాల చేత కట్టబడిపోయినటువంటి వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎవరిది? మనదే కదా. కాబట్టి గమనించండి, రక్షించబడినటువంటి వారు, నువ్వు రక్షించబడ్డావంటే నీ కొరకు ఎంతమంది ప్రార్థన చేశారో నీ వెనకాల. నువ్వు రక్షించబడి ఈరోజు సంతోషమైన సన్నిధిలో గడుపుతున్నావంటే నీ కొరకు ఎన్ని కన్నీళ్లు కార్చబడ్డాయో నీ వెనక రక్షించబడాలని. నీ సేవకుడు కన్నీళ్లు కారుస్తాడు, నాకు ఇచ్చిన సంఘాన్ని వర్ధిల్లింపచేయి, ఫలించమని. మీ కన్నీళ్ళని బొడ్డిలో దాచబడి ఉన్నాయన్నాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. కన్నీళ్ళు వ్యర్థంగా పోనిచ్చే దేవుడు కాదాయన. అలా బంధకాల నుంచి విడిపించాలి అంటే ఉపవాస ప్రార్థన అవసరం. రెండవది, ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయిపోయేవేమో, దేవునికి విరోధంగా పాపము చేసి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే దూరంగా పారిపోయాడో, పాపము చేశాడో, దేవునికి విరోధమైన మార్గంలోకి వెళ్ళిపోయాడు, అలా దేవునికి విరోధముగా నువ్వు కూడా దేవునికి దూరం అయిపోయేవేమో. ఏ సందర్భం చేతనైనా ఈ రాత్రి ఉపవాస కూడికల ద్వారా నువ్వు మరలా దేవుని యొద్దకు తిరిగి రావాలి. హల్లెలూయా. మరలా భక్తిలోనికి రావాలి, పరిశుద్ధతలోనికి రావాలి, యథార్థతలోనికి రావాలి. మరలా ఏ స్థితిలో పడిపోయావో ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ స్థితిని చేయడం మరలా ప్రారంభించాలి. హల్లెలూయా. ఇక మూడవదిగా, నీకు ఎదురయ్యే శోధనలను నువ్వు జయించాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. అపవాది ఆయన ఎక్కడికి తోడుకెళ్ళాడట? అరణ్యములోనికి. అంటే ఈ ఉపవాసాలు ఉన్నప్పుడు 40 రాత్రింబవళ్ళు ఆయన వెనకాల ఎవడున్నాడు? అపవాది, సాతాను. ఎవరిని మృంగుదమని గర్జించే సింహం వల్ల వాడు ఏం చేస్తున్నాడట? ఇటు అటు తిరుగులాడేటువంటి వాడుగా ఉంటున్నాడట. మరి వాడిని జయించాలి అంటే మనం బలహీనం, కానీ నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని ప్రభువు యొక్క వాక్యం చెప్తుంది. అపవాదిని ఎదిరించడి వాడు మీ యొద్ద నుండి, ఇదే మనకు తెలుసు. దానికి ముందే ఉంటుందో మనకు తెలియదు. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించడి, వాడు మీ యొద్ద నుండి. నువ్వు అపవాదిని మొదట ఎదిరించాలంటే దేవునికి ఏం చేయాలి? అది దేవునికంటే దేవుడు నీకు ప్రత్యక్షంగా కనబడ్డు, సేవకునిలో నుండి నీతో మాట్లాడతాడు. అంటే ఇప్పుడు సేవకుడు అంటే ఎవరు? దేవునికి నీకును మధ్యవర్తి, ఒక రిప్రజెంటేటివ్. ఆయన నిలువబెట్టి నాకు ఇష్టమైన కాపర్లో నేను నియమిస్తా, ఒక జ్ఞానముతో వివేకముతో మిమ్మును. ఆయన మీ దైవజనుడు బోయేజ్ గారు మా ఇంటికి వచ్చి ఇలా సాక్ష్యం చెప్పాలమ్మా, వాక్యం చెప్పాలి, కాబట్టి ఇంతకు ముందే పిలవాలి మిమ్మల్ని, కానీ ఏమనుకోవద్దు, పిలుస్తున్నాను, తప్పకుండా రావాలి, మీరు కుటుంబ సమేతంగా రండి అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. తెలుసా, ఇప్పటి వరకు తెలియకేదో జీవించేశాం, ఎలాగో పడితే అలాగా, కానీ ఇక్కడ నుంచి అయినా ఉన్న ఈ శేష జీవితం అయినా యేసుతో గడపాలన్నాడు. గట్టిగా చెప్పట్లు. హల్లెలూయా. ఉన్న ఈ జీవితం అయినా ఎవరితో గడపాలి? యేసుతో గడపాలి, యేసు కొరకు బ్రతకాలన్నాడు, అంతే. కాబట్టి గమనించండి, ఆ మనసు ఉంటే చాలు, ఆ ఆసక్తి ఉంటే చాలు, దేవుడే నడిపిస్తాడు ఎక్కడికైనా, ఏ ప్రాంతానికైనా.
శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇది కేవలం నీ ఆత్మ చేతనే జరుగుతున్నదని చెప్తున్నాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మూడవదిగా నువ్వు శోధనలు జయించాలంటే ఏం చేయాలా? యేసయ్య అనగానే ఎవడున్నాడు? ఇప్పుడు ఉపవాసాలు ఉన్నాడు ఆయన. ఎవరున్నారు? అపవాదులు ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడో తెలుసా? శోధిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? దేవునికే శరీరాశ, నేత్రాశ, జీవపడం, ఈ మూడింటిని దేవునికే వేస్తున్నాడు. ఈ మూడింటిని ఎవరికి చూపిస్తున్నాడు? దేవుడికి చూపిస్తున్నాడు. వచ్చి ఆకలిని ఉన్నాడు కదా, 40 రాత్రులు వాళ్ళు ఉపవాసమున్న కారణం చేత ఆకలిని ఉన్నాడు అన్నాడు. గ్రహించి ఇదిగో ఈ రాళ్ళని, అంటే ఇది శరీరాశ కదా, ఏమి తిందామా? ఇది శరీరాశ. కాబట్టి ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినేసాయి, నీకు అసాధ్యమైంది ఏమో అంటున్నాడు శరీరాశ. దేవుడు అక్కడ సరే అలాగే అన్నాడా? వాడిని గర్దించాడు. సాధారణ పోవు, మనుషుడు రొట్టె వలన అయితే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన జీవించడం నీకు తెలియదా అన్నాడు. అంతే, ఒక చెంపదెబ్బ కొట్టినట్టు అయిపోయింది పెళ్ళుమని. రెండవదిగా మరలా వచ్చాడు, అక్కడగా చూపించి ఆ ఎత్తైన కొండ మీదకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి అంటున్నాడు కదా, ఇదిగో ఇక్కడ నుంచి దూకే, ఇక్కడ నుంచి దూకే, నేనేం చేస్తారు? దేవదూతలు ఎత్తి పట్టుకుంటారని చెప్తున్నాడు. అంటే జీవపడంబం, నువ్వు చచ్చిపోవు, ఇక్కడ నుంచి దూకో, నువ్వు బ్రతికే ఉంటావని చెప్పి అదో విధంగా చెప్తున్నాడు. సాతానా పొమ్మో అని దేవుడు అక్కడ గర్దించాడు. నీవు దేవుడని యెహోవా నువ్వు శోధించవలదని నువ్వు ఎరుగవా అన్నాడు. మూడవదిగా మరలా వచ్చి అంటాడు, రాళ్ళు రొట్టెలుగా చేసి తినమన్నాడు, అయిపోయింది, అక్కడ చెంపదెబ్బ తిన్నాడు. రెండవదిగా ఎత్తైనటువంటి ప్రదేశం నుంచి దూకు, దేవతలు పట్టుకుంటారంటే అక్కడ దేవుడి ద్వారా మరొక చెంపదెబ్బ తిన్నాడు. మరలా మూడవది ఏమంటున్నాడు? ఒకసారి నీల్ డౌన్ చేయి, నా ముందు సాగిలిపడి నమస్కారం చేయి, ఇదిగో ఈ లోకము ఉన్నటువంటి మహిమంతా కూడా నేను నీకు ఇస్తానని చెప్పి అంటున్నాడు. అంటే నేత్రాశను చూపిస్తున్నాడు, లోకంలోనంతా చూపిస్తున్నాడు. ఎవరికి వేద్దాం అనుకుంటున్నాడు? ప్రభు వారికి. నిన్ను వదిలిపెడతాడా? కాబట్టి మనం ఆ శోధనలో పడకుండా ఏం చేయాలా? చెప్పాను కదా, ముందే చెప్పాను, మాట జ్ఞాపకం చేసే ముందే సేవకులను కూడా పడేస్తున్నాడు వాడు. తెలుసుకోవట్లేక చాలా మంది సేవకులు కూడా పడిపోతున్నారు. నడిపించి అంటే కాపరిని కొట్టగా గొర్రెల మంద చెదిరిపోయినట్లుగా ఉన్నాడు. గొర్రెలు ఒకరిని ఇద్దరు కొట్టడం కాదు, కాపరిని చెడగొడుతున్నాడు. అప్పుడు సంఘం ఏమైపోతే చెదిరిపోతుంది. వాడు టార్గెట్లు అలా ఉంటాయి. కాబట్టి గమనించండి, అట్లాంటి వాటిలో మనం పడకుండా ఉండాలి అంటే ఉపవాస ప్రార్థనలు అవసరం. హల్లెలూయా. బంధించబడిన వారు బంధకాల నుంచి విడుదల పొందాలంటే ఉపవాస ప్రార్థన. నువ్వు దేవునికి దూరం అయిపోతే, పాపము చేసి మరలా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయంతో దేవుని యొద్దకు రాగలిగితే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఉపవాస ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవుతాం. మూడవదిగా చూస్తే, నీ శోధనల నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఏమవసరం? ఉపవాస ప్రార్థన. ఈ లోకంలో ఉన్నారు కనుక మీకు కొంచెము కాలం శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునండి, ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని ప్రభు చెప్పారు. ఆ విశ్వాసంతో ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి. అంతేగాని శ్రమలకు, అల్పకాల శ్రమలకు భయపడేటువంటి వారంగా ఉండకూడదు. ఆ శ్రమలలో మన శక్తిని మరింత దేవుడు ఏం చేస్తాడు? పరిపూర్ణము చేయవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ 3 రీతిలుగా ఉపవాసం ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక స్థితికి అది చాలా మేలు, దీవెన, క్షేమము, ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ ఉపవాస కూడిక ద్వారా అనేకుల బంధకాలను దేవుడు తెచ్చునుగాక. ఈ ఉపవాస కూడిక ద్వారా ఎందరైతే దేవునికి దూరం అయిపోయారో వారు మరలా దేవునికి దగ్గర అవుదురుగాక. ఈ ఉపవాస కూడిక ద్వారా ఎవరైతే శోధనలు, శ్రమలు అనుభవిస్తున్నారో వారికి విజయము దేవుడు అనుగ్రహించునుగాక. మన అందరి వెనుకట్లో దీవించు, దూరంతలుగా ఫలింప చేయనుగాక. లేచి నిలబడతారు. ఒక్కసారి చివరిగా లేచి నిలబడతారు. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఎంతవరకు విన్న వర్తమానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. దేవా, నాతో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రం. నీతో దేవుడు ఇంతవరకు మాట్లాడాలని నువ్వు గ్రహించినట్లయితే విరిగి నలిగిన హృదయంతో ప్రభువును స్తుతించు. యేసయ్యా నీకు స్తోత్రం. నాతో